2500 ఇంటూ 25 నెలలు అవుతుంది. వచ్చిన 100 రోజులు చేస్తా అని చెప్పేసి చెప్పిండు రేవంత్ రెడ్డి. చేసిందా? వచ్చి 100 రోజులు కాదమ్మా, 2 సంవత్సరాల పైనైంది. 25 నెలలు దాటింది. 25 నెలలు ఇంటూ 2500 వేసుకుంటే 62,500 రూపాయలు మీకు అందరికి బాకీ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి, మాధవ్ రెడ్డి గారు. మాధవ్ రెడ్డి గారు వస్తారు కండి. మాధవ్ రెడ్డి పంపించిన సస్పెండ్ అయిన పార్టీలకు మళ్ళీ తీసుకొని టికెట్ ఇచ్చిన రజనీ భారతి గారిని అడగండి. అమ్మ మాకు 62,500 రూపాయలు ఇస్తేనే నువ్వు ఇక్కడ మమ్మల్ని ఓటు అడుగు నేను అడగండి. అంతేకాకుండా 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని కొంకిసా బబ్బి మదన్ కుమార్ జనరల్ భుజాన్ని వేసుకొని తిన్నా తినకున్నా పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తిని దూరం పెట్టింది పార్టీ. అలాంటి పార్టీగా మేము ఓటేస్తారని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇప్పుడున్న అభ్యర్థి ఫస్ట్ టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, కొన్ని రోజులు మా బీజేపీతో ఉన్నది. తర్వాత బీజేపీలో ఉన్నప్పుడు ప్రకాష్ రెడ్డి గారు వేరే పార్టీలోకి వెళ్ళిపోతాడు, మన కాంగ్రెస్కి వెళ్ళిపోయినాక బదిలైనా మేము. అమ్మ మీరు పెద్ద దిక్కు మా పార్టీలో ఉండాలంటే లేదు ఉండడు, నాకు పదవులు ఇస్తారు, మాధవ్ రెడ్డి గారు నాకు పదవులు ఇస్తారని పోయింది. పోయిన కొద్ది రోజులనే ఏం చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు? ఒక ఉద్యోగిని సస్పెండ్ చేయాలంటే ఏముంటది? తప్పు చేస్తేనే, లంచాలు తీసుకుంటేనే, ఇంకేదైనా తప్పు పని చేస్తేనే సస్పెండ్ చేస్తారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ అయిన వ్యక్తి రజనీ భారతి గారు. అవునా కాదా? మీరందరూ పేపర్లో చూసే ఉంటారు. అలాంటి వ్యక్తికి కన్నుగా తప్పకుండా పార్టీలోకి ఆహ్వానించి 40 సంవత్సరాలు కాంగ్రెస్ జెండాను మోసిన వ్యక్తిని మోసం చేసిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. మీరు ఆలోచించాలి. ఇది ఒక్కటే కాదు, మన మున్సిపాలిటీ జోలికి వస్తే ముందుగా మా అమ్మను రాజకీయాలు తీసుకురావడానికి ముఖ్య కారణం మీకు అందరికీ చెప్తా. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేది, గవర్నమెంట్ జాబ్ కూడా వదులుకున్నా. మీకు అందరికీ తెలుసు, మా డాడీ చనిపోయిండు. డాడీ చనిపోయినాక ఉద్యోగం నాకు రావాలి. మా డాడీ చనిపోయినప్పుడు అంటే నేను వచ్చినా మా డాడీ చూసినా చనిపోయిండు. వాస్తవం చెప్పాలంటే నేను కోయంబత్తూరులో ఉన్నా. మా డాడీ నర్సంపేట మున్సిపాలిటీలో మేనేజర్గా ఉండే. ఆర్ఐ అంటే ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకు పర్మిషన్ ఇచ్చే సెక్షన్ లో మా డాడీ ఉండే. వెంకట్ నారాయణ గారు మీరు లంచాలు తీసుకుంటలేరు, మాకు పైసలు వస్తలేవు, మా పాలక వర్గం మొత్తం ఆగం చేస్తాంది అని చెప్పేసి విత్ రికార్డు నా దగ్గర ఉన్నాయి. మీరు ఎప్పుడైనా అడగండి. 27వ వార్డు అభ్యర్థి నీతాబాయి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. నువ్వు లంచాలు తీసుకుంటలేవు వెంకట నారాయణ గారు, మీరు దిగిపోండి, మీ వేరేళ్ళకి ఇచ్చుకుంటాం, పైసలు సంపాదించుకుంటూ ఇస్తామని చెప్పేసి వేరేళ్ళకి ఇచ్చేసిండు. డాడీకి ఆడే సీనియర్ అసిస్టెంట్, ఆ పోస్ట్ తీసుకుపోయి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కి ఇచ్చిండు. ఆ ఇవ్వడం వల్ల ఏమైంది అంటే డాడీ మానసికంగా బాధపడ్డాడు. వారం రోజుల క్రితమే నిమ్స్ ఆసుపత్రికి తీసుకుపోయి ఒక 62 పరీక్షలు చేపించిన. డాడీ కాలు దెబ్బ రాకుంటే అన్ని నిబంధనలు మంచిగానే ఉన్నాయి మమ్మీ అని చెప్పేసి ఇంటికాడ తోలినా. నేను కోయంబత్తూరు పోయిన 2 రోజుల తర్వాత మా డాడీ సిక్ అయ్యిండు. లోయల్ హాస్పిటల్ తీసుకుపోయిండు. తర్వాత మా మమ్మీ ఫోన్ చేసింది, తొందరగా డాడీ ఎక్కడ చేస్తానని చెప్పేసి అన్న. నేను కోయంబత్తూరు నుంచి వచ్చిన. నేను మా డాడీని చూసినా, మా డాడీ ఇంకొక అర్ధగంటలో చచ్చిపోయాడు అంతే. నేను 4 గంటలకు ఫ్లైట్ దిగిన, 3 గంటలకు ఫ్లైట్ దిగిన, 5:30కు రోహిణి హాస్పిటల్కి వచ్చిన తర్వాత అర్ధగంట నన్ను చూసి చచ్చిపోయాడు మా డాడీ. ఆ ఒక్క రీజనే. ఇలాంటి అవినీతి పాలన, ఈ దుర్మార్గులందరినీ పారదోలాలంటే యువకునిగా మా అమ్మ కాదు ఇక్కడ అభ్యర్థి నేనే, ఇక్కడ. ఇలాంటి లంచగొండిలను పారదోలాలంటే మీరు 1315 మంది ఉన్నారు ఇక్కడ ఈ 28వ వార్డులో. ఈ 1315 మందికి మీరు నర్సంపేటలో ఎక్కడ ఇల్లు కట్టుకున్నా దానికి పర్మిషన్ ఫీజు మాత్రమే చెల్లించండి. దానికి పూర్తి బాధ్యత నాది. మీరు ఇంటి నెంబర్కి పూర్తి బాధ్యత నాది. మీ ఇంట్లో ఎవరైనా పుట్టినా చచ్చినా ఒక సర్టిఫికేట్ 2 నుంచి 3 వేలు తీసుకుంటాను ఇదే మున్సిపాలిటీ. ఆ ఒక్క రూపాయలు లేకుండా చేస్తాను. ఈ సందర్భంగా మీకు అందరికి మాటిస్తున్నాను. మా అమ్మ గెలిపిస్తే మీ అమ్మ కూడా రోజు శాపం పంపుకుంటుంది. ఏం చేస్తుంది అని మీరు అడగొచ్చు నన్ను. మా అమ్మ శాపం పంపుకుంటుంది, వాస్తవమే.
మా కడుపుకు వచ్చేది శాపం అనుకుంటే మా కడుపులకు వస్తుంది 100% ఇది. కానీ నేను తెల్లారు లేస్తే నాన్న అన్నతోనే తిరుగుతా. ఇప్పుడు కాదు, గత 5 మా డాడీ చచ్చిపోయిన కాంచెల్లి ఈ భారతీయ జనతా పార్టీలో క్రియాశీల కార్యకర్తగా నేనున్నా. ఏ లీడర్ వచ్చినా కూడా మనీష్ బాగున్నావా అని అడుగుతాడు. అది నాకు చాలది. ఈ రాజకీయాల్లో నేను 24 గంటలు మీ సేవలో మీకు ఒక ఇంటికి ఒక పని మనిషిలా ఉంటానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. అదొక్కటే కాదు, 5 సంవత్సరాలు 1825 రోజులు నేను కాదు అమ్మని గెలిపిస్తున్నారు మీరు. అమ్మని గెలిపిస్తే ఈ 1825 రోజులు నేను కష్టపడి పని చేస్తేనే రేపు పొద్దున నా రాజకీయ భవిష్యత్తు. ఈ 1825 రోజులు నేను పని చేయకుంటే నన్నే మీరు చెప్పుదాం కొడతారు. అరే పోయినసారి బాగా మాటలు చెప్పినావు కదరా, మళ్ళీ వచ్చినావా ఆ పని చేయకుంటే అంటారు. అలాంటి ఇప్పుడు నజరీ పార్టీ ఉన్నది, వాళ్ళకు రాజకీయ వారసులు ఎవరైనా ఉన్నారా? వీటికి వచ్చి ఇక్కడ మోడల్ సాఫ్ చేపిస్తారా? మనం ఇంటికి పోతే బిడ్డ వస్త నాకు అంటది కావచ్చు, అర్ధగంట తయారై మేకప్ వేసుకొని కిందికి వచ్చే వరకు అర్ధగంట పడుతుంది. నాకు ఒక్క ఫోన్ చేయండి, 5 నిమిషాలలో ఇక్కడ ఉంటా. అదొక్కటే కాదు, నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. మురికి కాలువలు ఒకరోజు మీరు నాకు చెప్తే నేను మున్సిపాలిటీకి చెప్తా, వాళ్ళు తీయకుంటే పార పట్టుకొని వచ్చి నేను తీస్తా. ఇదే కద్దరు చొక్కాలు వేసుకొని మోరిమంత సాఫ్ చేసి, అంటే లాజిక్ ఉన్నది ఇలా కూడా. ఒకసారి చేస్తా, 2 సార్లు చేస్తా, ఇది చేసింది ప్రెస్కిస్తా. ఏమవుతుంది? వాళ్ళు దద్దమ్మలు అవుతారు. అలాంటప్పుడు ఇంకోసారి మనీష్ అంటోడు ఏదైనా పెడితే 10 నిమిషాల పని అవుతుంది. అలాంటి లాజిక్లు చాలా ఉన్నాయి నా దగ్గర. ఏ వాళ్ళతో ఎట్లా పని చేయించుకోవాలని నాకు తెలుసు. నజరీ పార్టీ ఇంతకు మాజీ సర్పంచ్ ఉండే, మీకు అందరూ కూడా తెలుసు. సరే సర్పంచ్గా గెలిపించుకున్నారు, చాలా సంతోషం. నర్సంపేట చేసిందా అంటే నా పేస్త కులాన్ని మొత్తం కూడా అంబేద్కర్ సెంటర్ నుంచి ఎలేసింది చేపలు అమ్ముకోకుండా. అవునా కాదా మీరు అడగండి. మన గ్రామంలో వాడగుంటదట, మన రజకులను వాడగుంటదట, మన నాయి బ్రాహ్మణులను వాడగుంటదట. అమ్మడు పోదామా? ఈ సందర్భంగా మనం ఎంత ఇచ్చినా కూడా తీసుకోండి, మన మీద ఇంతకుముందు సంపాదించిన పైసలే అవి. మనం ఇంతకుముందు సంపాదించిన పైసలు మనకి ఇస్తుంది, తీసుకుంటే తప్పు లేదు. కానీ మీకోసం సేవ చేసే వ్యక్తికి నాకు అవకాశం ఇవ్వండి. 100కు 100% మీకు ఏ పని ఉన్నా కూడా నేను చేస్తాను. ఈ సందర్భంగా మాటిస్తున్నాను. ఇంకొక మాట కూడా మాట్లాడాలి. పాపం టార్జన్ అన్న, రాజకీయాలంటే ఏంటో తెలియదు, ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఏంటో తెలియదు, ఆర్టీఓ ఆఫీస్ అంటే ఏంటో తెలియదు, డెత్ సర్టిఫికేట్ ఎట్లా అప్లై చేయాలో తెలియదు, దానికి ఏ పేపర్లు పెట్టాలో తెలియదు, పోలీస్ స్టేషన్ ఇంతవరకు పోయిన దాఖలాలు లేవు. కనీసం పాపం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయినా కూడా స్టేషన్ పోలేగా వచ్చిందో నాకు తెలిసి. తెల్లారైతే నేను స్టేషన్లో ఉంటా, తెల్లారైతే ఎంఆర్ ఆఫీస్లో ఉంటా, తెల్లారైతే ఆర్టీఓ గారి ఆఫీస్లోనే ఉంటా. ఏ పనున్నా కూడా మీ ఇంటికి వచ్చి, మీ ఇంటికి వచ్చి ఆ పేపర్లన్నీ తీసుకుపోయి చేసే బాధ్యత నా మీద ఉందని సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా దయచేసి ఏమనుకోవద్దు, మర్చిపోతానికి మాట్లాడాలని రాసుకున్నా. మీరందరూ ఆలోచించాలి. అమ్ముడు పోతల్లా వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ రజనీ పార్టీ అంటున్నారు, వారం కొంట. మా గ్రామంలో కొనే దమ్ము నీకు లేదు రజనీ భారతి గారు, మా రజకులను కొనే దమ్ము నీకు లేదు, మా నాయి బ్రాహ్మణులను కొనే దమ్ము నీకు లేదు అని సందర్భంగా నేను సవాలు విసురుతున్నా. నీకు దమ్ముంటే మా మహిళలందరికీ 62,500 ఇచ్చి నువ్వు ఓటు అడుగు, నేను సైడ్ అయిపోతా, నిన్నే గెలిపిస్తాం. ఈ వాడకుంటాను కదా, 700 మంది మహిళలు ఉన్నారు. 700 మంది మహిళలకు 62,500 రూపాయలు ఇచ్చి నువ్వు ఓటు అడుగు, నేను కూడా నీతో వస్తా, ఇదే కండువా కప్పుకొని నువ్వు రజనీ భారతి గారికి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి సందర్భంగా మాటిస్తున్నాను. దమ్ముంటే 62,500 ఇంటూ 710 మందికి పైసలు ఇచ్చి ఓటు అడుగు. అవునా కాదా అమ్మా? బాకీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ మనకు, అవునా కాదా? ఆ బాకీని మొత్తం వసూలు చేసిన తర్వాతనే ఓటు వేయండి. నేను మీకు పైసలు ఇవ్వలేదు కావచ్చు, మీకు మందు పార్టీలు పంపలేను కావచ్చు, నేను ఒక్కనే ఉన్నమ్మా. నా వెనకాల మా అన్న కొంకిస విఘ్నేష్ గౌడ్ ఉన్నాడు. చాలా కష్టం అనుకున్న ఈ ఎలక్షన్స్ 100కు 100% మనం గెలవబోతున్నాం.
మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీకు అందరికి కూడా ఇంతకుముందే చెప్పిన, నేను ఎప్పటికీ రానన్నతోనే తిరుగుతా. రానన్న ముందే చెప్తాను, ఇది కూడా రానన్న బ్యాగ్ ఎప్పటికీ 3-4 లక్షలు ఉంటాయి. 100% నాకు తెలుసు, రోజు కాబట్టి ఏ అవసరం ఉన్నా అలా నుంచి నేను చెప్పిన కదా ఇంతకుముందు, ఏ ఆడపిల్ల బుడ్డ 5,000 రూపాయలు సుగర సమృద్ధి వదిన తీస్తా అని చెప్పేసి 5,000 అక్కడికి తీసుకొచ్చి ఇస్తా. ఎవరైనా నిరుపేద కుటుంబం మహిళలు చనిపోతే 10,000 రూపాయలు అక్కడి తీసుకొచ్చి ఇస్తా. 100% ఇది ఒప్పుకుంటాడన్న. అదే కాకుండా మన ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళి అయితే 10,000 రూపాయలు మా అన్న జేబుల నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తాను. ఈ సందర్భంగా మాటిస్తున్నా. నా దగ్గర పైసలు లేవు, మా అన్న 60 ఎకరాల ఆసామి, 300 కోట్ల ఆస్తి లేడు, నాకు ఏడి వెనకాడు. ఇది 100%. అమ్మా మీకు నన్ను మాట్లాడే అన్న ఇదే నువ్వు అంటే ఓటేయరు. ఈ సందర్భంగా మీకు అందరికి ఒకటి, రాజకీయాలకు వచ్చే కాంచి 10 ఏళ్ళ నుంచి సాగు బతుకులకు మంచి చెట్లకే తిరుగుతాను. పైసలు ఏడైనా ప్రజల కోసం కష్టపెడతాను తప్పితే మనం ఏం దండాలు చెప్తలేవు, ఏం చేస్తలేవు. ఈయన చెప్పిన అన్ని జనతా ట్రస్ట్ అనే పేరు మీద కరోనా అప్పుడే కొన్ని వేల కుటుంబాలకు సాయం చేసిన టీం ఇదంతా. ఇక్కడ డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కరోనా అప్పుడు ఈ సబ్జెక్టు తమ్ముడు ఎత్తింది కాబట్టి మధ్యనే మాట్లాడతాను నేను. కరోనా అప్పుడు ఒక ఆయన క్యారం బోర్డు ఆడుకుంటా ఇంట్లో పడుకున్నాడు. ఇంకొంతమంది ఎక్కడ కరోనా వచ్చి చచ్చిపోతామని చెప్పి ఇంట్లో పడుకుంటే మేము ఒక 50 మంది పిల్లగాళ్ళం. నా ఇక్కడ కొక్కీస జ్ఞానసాగర్ అనుకుని ఉంటాడు నాకు చాలా దగ్గర, వాళ్ళ పెద్ద కొడుకు ఉంటాడు రాయేష్ అని. ఈయన ఇక్కడ వాడ మీద తిరుగుతుంటాడు కానీ అసలు ఆయనే నేను ఇంకొక 30 మంది కలిసి 10,000 కుటుంబాలకు బియ్యాలు, ఉప్పులు, పప్పులు, సరుకులు, చచ్చిపోయిన శవాలను తీసుకుపోయి కూడా శ్మశానంలో మేము పాతి పెట్టొచ్చినాం తెలుసా. ఇట్లాంటి పిల్లగాళ్ళు కావాలి, ప్రజలకు సేవ చేసే పిల్లగాళ్ళు కావాలి. ఇక నువ్వు ఈ సబ్జెక్ట్ ఎత్తిన కాబట్టి అది మనం చేసే పనే చేస్తా, సరేనా? థ్యాంక్ యూ అన్న. 100% మీకు అందరికి హామీ ఇచ్చిండు. నేను ఇవ్వకుండా కూడా మీకు అందరికి 100% ఇక్కడ విజయం మనదే. విజయం సాధించిన తర్వాత మీ ఇంటికి ఒక కార్డు వస్తుంది. ఆ కార్డు మీద 3 ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఒకటి నాది, ఒకటి కొంగిస విఘ్నేష్ది, ఒకటి రానా అన్నది. ఫస్ట్ నాకు చేయండి, ఒకరోజు చూడండి. నేను రెస్పాన్స్ కాకుండా విఘ్నేష్ చేయండి, ఒకరోజు చూడండి. తర్వాత రోజు రానా నాకు ఫోన్ చేయండి. ఏంది బిడ్డ వచ్చినావు కదా, నాకు మాట ఇచ్చినావు కదా, నీ ముందరే కదా మనిషి కూడా పిల్లగాడు మాట ఇచ్చిండు అని అడగండి. 100% అక్కడ దాకా పోనిచ్చే పరిస్థితి లేదు. మీకు అందరికి కూడా సేవకుడిగా ఉంటా. ఇంకొక మాట మర్చిపోయినమ్మా, ఈ రేషన్ బియ్యం ఇస్తారు, ఓకే, అది మా గవర్నమెంట్ 5 కిలోలు ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 1 కిలో ఇస్తుంది. ఆ బియ్యము తీసుకోవడానికి ముసలి ఇబ్బంది పడతాను, అవునా కాదా? మీ ఇంటికి రేషన్ బియ్యం పట్టుకొచ్చే బాధ్యత కూడా నాదే అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదొక్కటే కాదు, మీ ఇంటికి ముసలోళ్ళకి పెన్షన్ బ్యాంకు దాకా నడుచుకుంటూ పోవాలి. బిడ్డ రారా బిడ్డ, రారా బిడ్డ, రారా బిడ్డ అని పక్కన పిలిస్తే వాడు 50-100 వాడు అడుగుతాడు. దానికి కూడా మీ ఇంటికి ఎవరికైతే పెన్షన్ ఉందో వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి వచ్చి తమ్ము ఇంప్రెషన్ తీసుకొని అక్కడనే పైసలు ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను ఈ సందర్భంగా మాటిస్తున్నాను. అమ్మ మీరందరూ ఇన్ని చెప్పినా విన్నారు. రేపు పొద్దున 3,000, 4,000, 5,000 ఇస్తారు కావచ్చు. నా దగ్గర అంత లేదు. నా జేబులు అంతా కూడా ఒక 200 నుంచి 300 రూపాయలు ఉంటాయి కావచ్చమ్మా. కానీ పైసలు తీసుకోవాలి. ఓటు మాత్రం మీకు నాకేమని చెప్తలేను. నేను చెప్పిన నిజమైతే నేను మీకు సేవ చేస్తా అనుకుంటే మనం పోయి బిల్డింగ్ ముంగర నిలబడి అమ్మ రామ్మ 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 అని వస్తారా? రాదు. ఏం తెలియని పాపం వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకొచ్చి ఆగం చేసిండు తాతనకు వాళ్ళు ఏం పని చేస్తారు, అవునా కాదా? ఎంఆర్ ఆఫీస్ తెలియదే, పోలీస్ స్టేషన్ తెలియదే, ఏం తెలియదే, ఏం పని చేస్తారు? ఇవన్నీ నిజమని మీరు నమ్మితే మా అమ్మని గెలిపించండి. మా అమ్మని గెలిపిస్తే నేను గెలిచినట్టు కాదు. ఈ 5 సంవత్సరాలు మీకోసం సేవకుడిగా పని చేస్తే నేను గెలిచినట్టు. ఈ 5 సంవత్సరాలు మీకోసం పని చేస్తే రేపు పొద్దున నేను ఇంటున్నా కూడా అరే పిల్లగాడు ఓటు వేసిండ్రా, నేను వచ్చేసారి ఓట్లు అడగడానికి రాను, గుర్తుపెట్టుకోండి. నేను ఈ 5 సంవత్సరాలు కష్టపడి పని చేస్తా, నామినేషన్ వేస్తా, ఇంట్లోనే కూర్చుంటా, మీరు నన్ను గెలిపిస్తారు. ఆ విధంగా పని చేస్తా అని నాకు ఒకదే తల్లి ఉన్నది, నా భార్య ఉన్నది, మా ఇద్దరి మీద ప్రమాణం చేసి చెప్తాను.
5 సంవత్సరాలు పని చేస్తానగానే నామినేషన్ వేసి ఇలాంటి ఒక్కటే మీటింగ్ పెడతా తప్ప ఇంటింటికి తిరిగి అమ్మా నాకు ఓటేనా నేను పని చేస్తే నాకు ఓటేస్తారు, పని చేయకుంటే చెప్పులతో కొట్టండి. ధన్యవాదాలమ్మా.